అందరికీ వందనాలు. ఇశ్రాయేలు ప్రజల్ని 7 ఏళ్ల శ్రమల కాలంలో అరణ్యానికి దేవుడు ఎందుకు తీసుకెళ్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. చదవండి వాక్యంలోని శ్రమల కాలంలోని ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యానికి తీసుకెళ్తున్నాను, అక్కడ వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాను అని చెప్తున్నారు. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని ఏమని మనకు చెప్పబడుతుందంటే, శ్రమల కాలంలోని యోదయలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలని చెప్పబడుతుంది. అంటే ఈ అరణ్యానికి పారిపోయే వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? యోదయలో ఉన్నారు, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని అనేక సమూహాన్ని దేవుడు అరణ్యానికి తీసుకెళ్తారు. అక్కడ ఎందుకు తీసుకెళ్తారంటే వీళ్ళతో సహవాసం చేసి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి వాళ్ళతోని ప్రేమగా మాట్లాడడానికి, దేవుడితో కోల్పోయిన సాంగత్యాన్ని మరలా వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో ప్రేమగా 3.5 సంవత్సరాలు మాట్లాడి ఆ 3.5 సంవత్సరాలు అయిపోగానే మరలా తన స్వదేశమైనటువంటి ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళని తోడుకొని వస్తాడు. అదే విషయాన్ని ఈ మనం చదువుకున్న వాక్యం ద్వారా చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.